వాడండి, మా బండ్లు లిక్విడ్ వాడండి, మా బట్టల సబ్బు వాడండి అని చెప్పేసి రకరకాల యాడ్లు. అవునా? మనం పొద్దున్నే సర్వే చూస్తాం కాబట్టి మనకు అవే అర్థమవుతాయి. పోనీ ఈ యాడ్లు తీసుకునే వాళ్ళు ఎంత ఇన్కమ్ తీసుకుంటారు అంటే కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి, కస్టమర్ కి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అంటే కస్టమర్ కి ఎటువంటి బెనిఫిట్ ఇక్కడ ఉండట్లా. 100 రూపాయలు పెట్టి కస్టమర్ కొంటే 40 రూపాయలు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసుకుంటే మిగిలిన 60 రూపాయలు ఎవరెవరి చేతులు మారుతున్నాయి, ఎక్కడికి వెళ్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి. సూపర్ స్టాకిస్ట్ ఆయన స్టాక్ మెయింటైన్ చేసుకుంటాడు, ఆయన 10 రూపాయలు తీసుకొని డిస్ట్రిబ్యూటర్ కి సప్లై చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఒక 10 రూపాయల లాభం తీసుకొని డీలర్ కి సప్లై చేస్తాడు. డీలర్ 10 రూపాయల లాభం తీసుకొని హోల్సేలర్ కి వేస్తాడు. హోల్సేలర్ 10 రూపాయల లాభం తీసుకొని మన పక్కింటి షాప్ లోకి ఇస్తాడు. మన పక్కింటి షాప్ అయిన లాభానికి ఇస్తాడా, అదే రేటుకి ఇస్తాడంటే తను ఒక 10 రూపాయల లాభం తీసుకొని మనకి ఇస్తాడు. సో ఇక్కడ ఎన్ని రకాల చేతులు మారుతుందో చూడండి. చేతులు మారితే అక్కడ కల్తీ అవ్వకుండా ఏదైతే కంపెనీ తయారు చేసిందో అదే ప్రొడక్ట్ మన దగ్గరికి వస్తుందని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ కస్టమరు ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నా కస్టమరే. అవునా? ఇతను కంటికి కనిపించే పెద్ద దేవుడు కస్టమరు. ఈ డైరెక్ట్ మన ట్రెడిషనల్ బిజినెస్ లో సాంప్రదాయ వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారంలో ఈ కస్టమరు కంటికి కనిపించే పెద్ద దేవుడు. తన నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో కిరాణా షాప్ లో కొనుక్కుంటాడు, డిమార్ట్ లో కొనుక్కుంటున్నాడు, తనకి ఇష్టం రిలయన్స్ స్టోర్ లో కొనుక్కుంటున్నాడు. అలా కొనుక్కోవటం వల్ల తన జోబుకు చిల్లు పడుతుంది తప్పితే తన జోబులోకి ఆదాయం వచ్చే మార్గం అయితే ఎక్కడా లేదు. అవునా? తన జోబులోకి తన అవసరం కోసం కొనుక్కుంటున్నాడు, కానీ తన జోబుకి ఆదాయం సమకూర్చుకోలేకపోతున్నాడు. ఈ కంటికి కనిపించే భూమి మీద కంటికి కనిపించే అతిపెద్ద దేవుడు ఎవరో తెలుసా? ప్రతి కంపెనీకి కస్టమరే, డిపెండ్ ఆన్ కస్టమర్. కానీ కస్టమర్ ఏం చేస్తున్నాడు? ఈ మాయలో పడిపోయి, ఈ టీవీ, ఈ యాడ్స్, ఈ మాయలో పడిపోయి మహేష్ బాబు సంతూర్ సబ్బు వాడతాడంట, నేను సంతూర్ సబ్బు వాడతాను. నయనతార లక్ష సబ్బు వాడుతున్నాడు, నేను లక్ష సబ్బు వాడతాను అని చెప్పేసి ఆ మాయలో పడిపోయి అవే యూజ్ చేస్తున్నాడు. అలా యూజ్ చేయటం వల్ల తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. దాంతో పాటుగా తను ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ లో సగం భాగం వాటికే పే చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? తన జోబుకు చిల్లు పడుతుంది. సో ఈ ట్రెడిషనల్ బిజినెస్ లో కస్టమర్ కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ప్రొడక్ట్ వాడుకోవటం తప్పితే ఇక్కడ ప్రొడక్ట్ వాడుకోగా ఎటువంటి ఆదాయం కస్టమర్ కి రాదు. ఇది క్లియర్. అవునా? ఇక్కడ అతను డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఛాన్సే లేదు. ఇక మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అవడానికి ఛాన్స్ లేదు. ఎలా అంటే కొంత డబ్బులు పే చేసి డబ్బులు కట్టి అప్పుడే డిస్ట్రిబ్యూటర్ అవడానికి అవకాశం ఉంటుంది. అవునా? అక్కడ కస్టమర్ కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ప్రొడక్ట్ వాడుకోవటం అంతే. మళ్ళీ ప్రొడక్ట్ అయిపోయిందా మళ్ళీ షాప్కి వెళ్ళి ప్రొడక్ట్స్ తెచ్చుకోవటం. ఇక్కడ ఎటువంటి బెనిఫిట్స్ కస్టమర్ లబ్ధి పొందడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ అదే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకసారి చూడండి, కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు, కానీ మధ్యలో ఎటువంటి మధ్య వ్యక్తులు ఉండరు. అంటే చేతులు మారే ఛాన్స్ ఉండదన్నమాట. సూపర్ టాకిస్ట్ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు, డీల్ సేల్ ఉండడు, రిటైలర్ ఉండడు. ఇలా ఎవ్వరూ ఉండరు అనమాట. ఇక్కడ డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్, నో మిడిల్ వన్, ఎటువంటి మధ్య వ్యక్తులు ఉండరు. ఇక్కడ ఎక్కడా చేతులు మారే అవకాశం లేదు, కల్తీ అవకాశం లేదు. కంపెనీ ఏదైతే ప్రొడక్ట్ తయారు చేసిందో ఆ ప్రొడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వస్తుంది. ఎటువంటి కల్తీ లేకుండా, కెమికల్ అవ్వకుండా, చేతులు మారకుండా మన దగ్గరికి వస్తుంది. సో ఇది కస్టమర్ కి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న బెనిఫిట్. అక్కడ ఒక వస్తువు 40 రూపాయలు కంపెనీ తయారు చేస్తే మనం 100 రూపాయలు పెట్టి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా ఇతను కొనుక్కుంటే మిగిలిన 60 రూపాయలు డైరెక్ట్ గా కొనుక్కున్నందుకు ఇతనికి బెనిఫిట్స్ ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్ లో. సాంప్రదాయమైన వ్యాపారంలో 60 రూపాయలు ఎవరు తీసుకుంటారంటే సూపర్ టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, డీలరు, హోల్సేలరు, రిటైలరు, టీవీ యాడ్స్, పేపర్లో యాడ్స్, స్క్రోలింగ్ ఎక్సెట్రా వీటన్నిటికీ కస్టమరే పే చేయాల్సి వస్తుంది. సో కస్టమర్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. అదే డైరెక్ట్ సెల్లింగ్ లో అయితే సూపర్ ఇచ్చే ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ఇచ్చే ప్రాఫిట్, డీలర్లు, హోల్సేలరు, రిటైలరు వీళ్ళందరికి ఇచ్చే ప్రాఫిట్ తనే తీసుకుంటాడు. 60%. కంపెనీ 40 రూపాయలు తీసుకుంటుంది, ఇతను 100 రూపాయలు కొనుక్కుంటాడు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు ఇతను డిస్ట్రిబ్యూటర్ అయిపోతాడు.
60 రకాల ఆదాయాలు తీసుకుంటాం. 60% ఇన్కమ్ తీసుకుంటాడు. ఇక్కడ 60% సేవ్ చేసుకుంటాడు. తన ఏదైతే పెట్టే ఖర్చు ఉందో అది. డైరెక్ట్ సెల్లింగ్ కి ట్రెడిషనల్ బిజినెస్ కి డిఫరెన్సెస్. సాంప్రదాయమైన వ్యాపారం ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అక్కడ 60% వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 60% మన చేతుల్లోనే ఉంటుంది. కంపెనీ 40 రూపాయలు తీసుకుని 60 రూపాయలు మనకిస్తుంది. సో ఈ 60 రూపాయలతో మనకు లగ్జరీగా ఉండొచ్చు, కార్లు తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. మనం దీని నుంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ లో ఇక్కడ మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి చిన్నపాటి తేడా మనం గమనిద్దాం. ట్రెడిషనల్ బిజినెస్ లో ఏ ప్రొడక్ట్ మీదైనా గ్యారంటీ ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం వాడుకునే కుకింగ్ ఆయిల్ మీద కానీ, సబ్బు మీద కానీ, పేస్ట్ మీద కానీ, షాంపూ మీద కానీ, హెయిర్ ఆయిల్ మీద కానీ, అదే విధంగా ఫ్లోర్ క్లీనర్, బట్టలు ఉతుక్కునేది, దాంతో పాటు బండలు దురుచుకునేది, పాత్రలు కడుక్కునే వీటన్నిటి మీద ఏమన్నా గ్యారంటీ ఉంటుందా అంటే నో గ్యారంటీ. కిరాణా షాప్ లో సబ్బు కొని మెట్లు దిగితే చాలు, నువ్వు నా దగ్గర కొన్నావని ప్రూఫ్ ఏంటని అడుగుతాడు. ఎటువంటి గ్యారంటీ ఉండదు. అవసరమైతే కంపెనీకి వెళ్ళంటాడు. సో ఇక్కడ అదే ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఈచ్ అండ్ ఎవరీ ప్రొడక్ట్ మీద గ్యారంటీ ఉంటుంది. 100% గ్యారంటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్, నీకు నచ్చలేదా ప్రొడక్ట్ రిటర్న్ ఇవ్వని ఉంటుంది. దాంతో పాటుగా డిస్కౌంట్ ఏమన్నా ఉంటుందా అంటే కిరాణా షాప్ లో, అది మన సాంప్రదాయమైన వ్యాపారం ట్రెడిషనల్ బిజినెస్ లో డిస్కౌంట్ ఏమైనా ఉంటుందంటే ఎటువంటి డిస్కౌంట్ ఉండదు. ఎలా అంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అప్పుడు 10% డిస్కౌంట్ ఉంటుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో 10 నుంచి 20% డిస్కౌంట్ ఉంటుంది. ఎలా అంటే ఒక పేస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ మన వెస్టేజ్ కంపెనీ తీసుకుంటే ఒక పేస్ట్ కొన్నావా 80 రూపాయలు నీకు 67 రూపాయలకి ఇస్తాను. ఒక సోప్ కొన్నావా 60 రూపాయలు 50 రూపాయలకి ఇస్తాను. అదేవిధంగా కుకింగ్ ఆయిల్ తీసుకున్నావా 600 రూపాయలు 480 రూపాయలకి ఇస్తాను. అదే విధంగా ఒక ఫ్లాక్స్ ఆయిల్ నీకు హెల్త్ సప్లిమెంట్ తీసుకున్నావా 635 570 రూపాయలకి ఇస్తానంటుంది. ఒక స్పిరిల్లా. ఈ విధంగా ప్రతి ప్రొడక్ట్ మీద 10 నుంచి 30% డిస్కౌంట్ ఉంటుంది మిత్రులారా. దాంతో పాటుగా ఫ్రీ ఆఫర్. సాంప్రదాయమైన వ్యాపారంలో ఫ్రీ ఆఫర్ ఏమి ఉండదు. అమ్ముడు పోకపోతే ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు 1+1 ఆఫర్ పెడతాడు. అది ఒక 2 రోజులు, ఒక 3 రోజులు ఆఫర్ పెడతాడు. కానీ మన వెస్టేజ్ లో ఫ్రీ ఆఫర్ 10%. ఎలా అంటే ఫర్ సపోజ్ నువ్వు 1000 రూపాయలు కొన్నావా 100 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు 2000 కొన్నావా 200 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తాను. 3000 కొన్నావా 300 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానంటుంది. సో అదే విధంగా నువ్వు 10,000 కొన్నావా నేను 1000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానంటుంది. నువ్వు 1,00,000 రూపాయలు కొన్నావా నేను 10,000 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానంటుంది. అదే 10%. నువ్వు ఏదైతే కొన్నావో దాని మీద 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానంటుంది. దాంతో పాటుగా కన్సిస్టెన్సీ. డీమార్ట్ లాంటి ట్రెడిషనల్ బిజినెస్ షాప్ లో, సాంప్రదాయ వ్యాపారం షాప్ లో మనం ఎప్పటి నుంచి కొంటున్నాము ఒకసారి ఆలోచన చేయండి. నేను గుంటూరు వచ్చి 10 సంవత్సరాల నుంచి కొంటున్నాను. నాకేం ఇవ్వాల. మా నాన్నగారు మా ఊర్లో షాప్ లో కొన్నారు. మా తాతగారు కూడా కొనే ఉంటారు. ఏమన్నా ఇచ్చారంటే ఏమీ లేదు. ఇక్కడ వెస్టేజ్ షాప్ మన ట్రెడిషనల్ బిజినెస్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ వైపు వెస్టేజ్ లోకి నేను మారటం వల్ల 4 నెలలు వరుసగా కొంటే 5 నెలల్లో ఫ్రీగా సరుకులు ఇచ్చారు. దాంతో పాటుగా నా టీమ్ లో చాలా మంది వీడియోస్ కూడా గ్రూప్ లో పోస్ట్ చేశాం. 4 నెలలు వరుసగా 5 నెలల సరుకులు ఫ్రీగా తీసుకున్నారు. కన్సిస్టెన్సీ. క్రమ తప్పకుండా 4 నెలలు కొనడం వల్ల 5 నెలలు ఫ్రీగా సరుకులు తీసుకున్నారు. నువ్వు 3,500 కొన్నావా 4 నెలలు 3,000 రూపాయల సరుకులు ఫ్రీ. 7,000 కొన్నావా 6,000 రూపాయల సరుకులు ఫ్రీ. 10,000 కొన్నావా 9,000 రూపాయల సరుకులు ఫ్రీ. ఈ విధంగా 4 నెలలు కొంటే 5 నెలల్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బయట ఎవరన్నా ఏ ట్రెడిషనల్ కంపెనీలో, ఏ ట్రెడిషనల్ మార్కెట్ అయినా, సాంప్రదాయ వ్యాపారం అయినా ఏమన్నా ఇస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు కొన్నా మనకంటూ రిటర్న్ ఇచ్చేది ఏముండదు. మన దగ్గర నుంచి తీసుకోవటమే. కానీ ఇక్కడ నువ్వు 4 నెలలు 3,500 పెట్టుకోను 5 నెలల్లో నీకు సరుకులు ఫ్రీగా ఇస్తానంటుంది. 3,000 రూపాయల సరుకులు ఫ్రీగా ఇస్తానంటుంది. దాంతో పాటుగా క్యాష్ బ్యాక్. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ క్యాష్ బ్యాక్ అన్న పదమే చాలా కొత్తగా ఉంది నాకు వెస్టేజ్లోకి రాకముందు. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కూడా మన ప్రొడక్ట్స్ కొనుక్కుంటే డబ్బులు కూడా ఇస్తారా? అది కూడా ఎలా అంటే 5 నుంచి 16%. మన వెస్టేజ్ లో 5 నుంచి 16% క్యాష్ బ్యాక్. ఒక్కసారి ఆలోచించండి. మీరు కొన్న దాని మీద మీకు వచ్చిన పాయింట్ వాల్యూ చేసుకొని 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. దాంతో పాటుగా బిజినెస్ ఆపర్చునిటీ. ఒక్కసారి చూడండి, మన డిమార్ట్ లో షాప్ పెట్టడానికి అవకాశం ఉంటుందా? కొన్ని రిలయన్స్ షాప్ పెట్టడానికి అవకాశం ఉంటుందా? పెట్టుబడి పెట్టాలి.
రిస్క్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి ల్యాండ్ చూసుకోవాలి, బోలెడ్ ఖర్చు అవుతుంది. అవునా? కానీ ఇక్కడ వెస్టీజ్ లో ఏమీ అవసరంలా, నీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎలా అంటే ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, నా 450 ఎకరాల ప్రోడక్ట్ కి నువ్వే డిస్ట్రిబ్యూటర్, నువ్వే బ్రాండ్ అంబాసిడర్వి, నువ్వు నీకు నచ్చితే నువ్వు వాడి చూడు, నీకు నచ్చితే బిజినెస్ స్టార్ట్ చేయి. అలా బిజినెస్ స్టార్ట్ చేయటం వల్ల నీకు కార్ ఫండ్ ఇస్తాను, ట్రావెల్ ఫండ్ ఇస్తాను, హౌస్ ఫండ్ ఇస్తాను. దాంతో పాటుగా ఇంకోటి 3 తరాల ఆదాయం కూడా ఇస్తానంటుంది కంపెనీ. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏం వెంకటరెడ్డి గారు, మీ షాప్ లో కొనుక్కుంటే కంపెనీ కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ తో పాటుగా వారంటీకి తీసుకెళ్లడమే కాకుండా, కారులో తిప్పటమే కాకుండా, ఇల్లు కట్టుకొని డబ్బులు ఇవ్వటమే కాకుండా 3 తరాల ఆదాయం కూడా ఇస్తుంది అంటే అవును ఇస్తుందనే చెప్పాలి. ఎలా అంటే మన పెండ పనికుమార్ గారు, ఆయన ఇన్కమ్ ఎంత చనిపోయినప్పుడు 2,62,000 రూపాయలు. ఆయన ప్రెసెంట్ ఇన్కమ్ ఎంత 3,56,000 రూపాయలు. అవునా? సుదర్శన్ మహంతి కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆయన ఇన్కమ్ ఎంత చనిపోయినప్పుడు 10,50,000 రూపాయలు. ప్రెసెంట్ కార్ ఇన్కమ్ ఎంత 13 లక్షలు. 2 నెలల్లో ఒకసారి ఆలోచించండి. ఇది కాదా 3 జనరేషన్ ఇన్కమ్? మిత్రులారా, రీసెంట్ వీక్లీ మీటింగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు కరోనాకు ముందు చనిపోయి బాలవెంకటరెడ్డి గారు సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి చూడండి. బాలవెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మమ్మల్ని షాజహాన్ గారు అని చెప్పేసి సార్ ఆలోచన చేయండి. సార్ ఇప్పుడు ఓకేనా? సార్ ఇప్పుడు ఓకేనా? సార్ లైట్ గా ఓకే. సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే సార్. లీడర్స్ ఒకసారి చూడండి. ఎక్కడో కాదు, షాజహాన్ గారు అని చెప్పేసి కరోనా వస్తుంది. వాళ్ళ నెల ఇంటికి సరుకులు తెచ్చుకుంటే చాలు కంపెనీ డబ్బులు. ప్రాబ్లం ఓకే అవ్వలేదండి. రీసెంట్ గా వాళ్ళతో మాట్లాడటం ద్వారా ఒక్కసారి ఆలోచించి, సిగ్నల్స్ అయితే ఫుల్ గా ఉంది సార్. రావట్లేదు సార్ ఇప్పుడు సరే చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు వస్తుంది, తర్వాత బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే 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 థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లీడర్స్ ఎక్కడో కాదు, మన మార్గంలో చనిపోయారంట. ఇప్పటికి వాళ్ళ ఇంట్లో సరుకు తెచ్చుకుంటే కంపెనీ డబ్బులు ఇస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ మన దగ్గర ఉందో. 3 జనరేషన్ ఇన్కమ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన వెస్టేజ్ లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూ ప్రపంచం మీద డబ్బు సంపాదించే వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. అవునా? ఈ డబ్బు ఎవరి దగ్గర ఉంటుందంటే ఈ 4 రకాల వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది. అక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఎంప్లాయ్, ఒక ఉద్యోగస్తుడు వెస్టేజ్ లో పార్ట్ టైం చేసినా సరే బిజినెస్ ఓనర్ గా మారచ్చు. ఇప్పుడు ఉద్యోగం అనుకొని రమ్మనట్లేదు. పార్ట్ టైం నీ పని నువ్వు చేసుకుంటానే నీకు కుదిరిన సమయంలో వెస్టేజ్ చెయ్యి. కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటదంటే వెస్టేజ్ నువ్వు చెయ్యట్లేదా, ఎందుకు చెయ్యట్లేదు అనే విధంగా నీకు నువ్వు అవహేళన చేసుకునే విధంగా ఉంటుంది. వెస్టేజ్ చెయ్యాలి. ప్రతి ఒక్కరు వెస్టేజ్ లో చెయ్యాల్సిందే. ఎందుకంటే రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన పనిలా, ఎవరి చేత డబ్బులు కట్టించాల్సిన పనిలా, ఎటువంటి క్విక్ సిస్టమ్ లేదు, మినిమం బిల్లు లేదు, ఎవరు బాసు లేరు. నీకు నచ్చిన విధానంగా నీకు నచ్చిన టైంలో చేసుకొని చెప్తుంది కంపెనీ. సో ఇటువంటి కంపెనీ 2030 నాటికి ఎంత గ్రోత్ లోకి వెళ్తుందో చూడొకసారి. 50 కంట్రీల్లో బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. ఆల్రెడీ 10 దేశాల్లో కంపెనీ ఉంది. 2030 నాటికి 50 దేశాలకు వెళ్ళబోతుంది. ఈ రోజు ఎంప్లాయ్ గా ఉన్న నువ్వు పార్ట్ టైం గా బిజినెస్ స్టార్ట్ చేస్తే రేపటి రోజున నువ్వు సెకండ్ ఇన్కమ్ కి అద్భుతంగా బిజినెస్ ఓనర్ అవుతావు. నీకంటూ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటావు. సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్న నువ్వైనా సరే ఈ రోజు సెల్ఫ్ ఎంప్లాయ్ గా స్టార్ట్ చేసిన నేనున్నానండి. ఒక ఆటో డ్రైవర్ గా స్టార్ట్ చేశాను. 2-3 years తర్వాత నా ఇన్కమ్ 5 lakhs ఉంటుంది. నాకంటూ ఒక ఓన్ సిస్టమ్ ఉంటుంది. నేను బిజినెస్ ఓనర్ అవుతాను. అలా కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఇన్వెస్టర్ గా కూడా మారతాను.
సో ఒక వెస్టేజ్ లో ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ రోజు ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఉన్న సమయాన్ని కేటాయించుకొని పార్ట్ టైం గా బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. తీసుకోవట్లేదా? అలా పార్ట్ టైం గా స్టార్ట్ చేసిన మన రామాంజనేయులు సారు ఈ రోజు ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నారు? వెస్టేజ్ ద్వారా లక్షలకు పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాంతో పాటుగా ఏపీ తెలంగాణలో సారు టీం లేని చోటంటూ లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా మన వైఎస్ఆర్ మాస్టర్ గారు పార్ట్ టైం గా వెస్టేజ్ స్టార్ట్ చేసి ఈ రోజు బిజినెస్ ఓనర్ అయ్యారు. అవునా కాదా? కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇన్వెస్టర్ గా మారుతారు. అదే విధంగా మన విజయరాజ్ సార్ ఒకసారి ఆలోచించండి. డిగ్రీ చదివి 18 లక్షలు తీసుకున్న ప్రజెంట్ సార్ ఇన్కమ్. అవునా? ఈ రోజు బిజినెస్ ఓనర్ అయ్యాడా? ఇన్వెస్టర్ గా వెస్టేజ్ లో ఉంటే సరే, సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సరే చేసి మీరు సెకండ్ ఇన్కమ్ ఎంచుకోండి. ఉద్యోగం శాశ్వతం కాదు. అవునా? నీ కాడికి మంచిగా చేయగల ఉద్యోగం వస్తే నువ్వు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఒక రెస్టారెంట్ పెట్టావు, మంచి క్వాలిటీ ఇస్తున్నావు, నీ క్వాలిటీ ఇవ్వగలి తక్కువ ప్రైస్ ఇస్తే జనం అక్కడికి వెళ్ళిపోతారు. తర్వాత నీ బిజినెస్ పరిస్థితి ఏంటి? అదే నువ్వు వెస్టేజ్ టేకప్ చేయి, పార్ట్ టైం టేకప్ చేయి. కొన్ని రోజుల తర్వాత నువ్వు సిస్టమ్ క్రియేట్ చేసుకుంటావు. ఇక్కడ మనీ పరంగా చూసుకుంటే ఎంప్లాయీ వర్క్ ఏ విధంగా ఉంటుంది? 8 అవర్స్ వర్క్ చేయాల్సిందే, కానీ ఇన్కమ్ ఏమైనా పెద్ద ఇన్కమ్ వస్తుందా అంటే దానికి తగ్గ ఇన్కమ్, లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ వర్క్ ఈక్వల్ టు మనీ. తను పనిచేస్తాడు, కొంత డబ్బులు తీసుకుంటాడు. ఎక్కువ చేయడానికి ఉండదు, ఎక్కువ అమౌంట్ తీసుకోవడానికి ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయ్ కొంతవరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన కాళ్ళ మీద నిలబడి వర్క్ చేయాలనుకుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి, ఒక టాపీ మేస్త్రి ఉన్నాడు, తను ఒక 10 గంటలు వర్క్ చేయగలడు. అదే విధంగా ఒక 16 గంటలు వర్క్ చేయగలడా? పోనీ ఒక 4 రోజులు 5 రోజులు ఏకం దాటిగా వర్క్ చేయగలడా? వర్క్ చేయలేడు. తనకు కూడా లిమిటెడ్ ఇన్కమే ఉంటుంది. ఇక బిజినెస్ ఓనర్ అయితే తనకంటూ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ సిస్టమ్ తన కోసం వర్క్ చేస్తుంది. లైక్ ధీరుభాయ్ అంబానీ. ఇన్వెస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేస్తారు. మనీ మేక్స్ మోర్ మనీ. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉన్న మనం చేసిన జాబులు మనం చేసుకుని ఇన్వెస్టర్లుగా బిజినెస్ ఓనర్లుగా మారతాం. అవునా? ఒకటి లీడర్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశ భావి తరాల తలరాత మార్చేసే ఉన్న ఏకైక విప్లవాత్మక ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న వెస్టేజ్ కంపెనీ. బళ్ళ గుద్ది చెప్పగలుగుతాం. అవునా? ఎందుకు చెప్తున్నానంటే 2016 తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఎంపవర్మెంట్ కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలి అంటే మన దగ్గర ఉన్నాయా? చదువు ఉద్యోగం ఉందా? లేదు. అమెరికా చాలా బాగా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాయి అంటే వాళ్ళు ఎంచుకున్న విధానం డైరెక్ట్ సెల్లింగ్ కాదంటారా? చైనా, అమెరికా పాపులేషన్ ఎంత అండి? మహా అయితే 32 కోట్లు. కానీ రెడ్డి గారు 12,250 కోట్లు జనాభా. కానీ వాళ్ళ టర్నోవర్ ఎంత? 2 కోట్లు. కానీ మన డైరెక్షన్ టర్నోవర్ ఎంత? 7,000 ముందు. చాలా సార్ వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. చాలా బ్రేక్ అవుతుంది, ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సార్? ఇప్పుడు ఓకే. సరే, క్లోజ్ చేయండి. ఓకే సార్, సారీ సార్. చూడండి మిత్రులారు, ఒకసారి ఆలోచన చేయండి. బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఒకసారి దేశపు భావితర సార్ అసలు సార్ రావట్లేదా? ఇప్పుడు సౌండ్ వచ్చింది, ఇందాక చాలా బ్రేక్ అయింది. కన్క్లూజన్ ఇచ్చేసేయండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కడికి మాత్రం గుర్తుపెట్టుకోండి, భావితరాల తలరాతను మార్చే ఇండస్ట్రీ ఉంది అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్. అందులో ఉన్న వెస్టేజ్ కంపెనీతోనే సాధ్యమైంది.
ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణ సంప్రదాయాలు చేసుకునే అన్ని విధాల అనుకూలమైన మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. అది మన వెస్టేజ్ కంపెనీతో సాధ్యమైంది. ఓకే, సరిగా లేకపోవడం వల్ల పెద్దలందరూ పెద్ద మనసులో క్షమించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు రామాంజనేయులు సార్. ఓకే బాల వెంకట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇన్ఫర్మేషన్ అయితే బాగుంది, కానీ కొద్దిగా సిగ్నల్ ఇష్యూ వల్ల కొద్దిగా చాలా మందికి కొద్దిగా డిస్టర్బ్ అనిపించింటది. వన్స్ అగైన్ సారీ ఫర్ ద లీడర్స్. ఇటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా మనం ఇంకా జాగ్రత్తగా ఫ్యూచర్ లో మనం ప్లాన్ చేసుకుందాం. కానీ ఈరోజు బాల వెంకటరెడ్డి గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి.